for vibes. This is the craze. This is the Everest craze. This is the meaning of the craze. Yes, craziest fan following ఉన్న హీరో ఎవర్రా? తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్. ఈ 3 అక్షరాల కోసం 3 సముద్రాల అవతల నుంచి కానీ వచ్చేస్తారు. ఎక్కడి నుంచి అయినా, వేరే రాష్ట్రమైనా, అది వేరే దేశమైనా అస్సలు లెక్క చేయరు. ఎన్టీఆర్ వస్తున్నాడు అంటే చాలు అసలు దర్శనానికై 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పైన వెంకన్న, కింద ఎన్టీఆర్ అన్న, అందులో డౌటే లేదన్న. సో మొత్తానికైతే ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ వార్ 2 మామూలు కాదు, పిచ్చ హైప్లో ఫ్యాన్స్ అందరి ఒక రేంజ్ ఊపే విధంగా అరేంజ్మెంట్ చేసింది శ్రేష్ మీడియా. అండ్ మెయిన్గా హైలైట్స్ విషయాలు మామూలుగా లేవో వెయిట్ చేయండి చెప్పేసుకొస్తా. ఒకటి రికార్డ్ బ్రేకింగ్ అనమాట, మామూలుగా కాదు. అసలు కనీ విని ఎరుగని రేంజ్లో హైదరాబాద్లో తెలంగాణ పోలీసులు ఏ ఈవెంట్కి కూడా అటెండ్ కానీ రేంజ్లో ఈవెంట్కి అటెండ్ అయ్యారు భయ్యా. అసలు కళ్ళు మొత్తం వాళ్ళ మీదే. అసలు వాళ్ళని చూస్తూ ఉంటే అసలు వీళ్ళు ఫ్యాన్సా లేకపోతే పోలీసులా అనే రేంజ్లో వచ్చేస్తారు. 100 కాదు, 200 మంది కాదు, బందోబస్తుకి ఏకంగా 1200 పోలీసులు, 1200 మంది పోలీసుల్ని దింపింది తెలంగాణ ప్రభుత్వం. అయితే అసలు మామూలు కదా, ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్రేజ్ గురించి ఆల్రెడీ వాళ్ళకే తెలుసు. అసలు వాళ్ళ సిఐఏ, ఎస్ఐఆర్, డిఎస్పీ, హూఎవర్ ఇట్ ఈస్, సో అతను చెప్తున్న మాటలు ఒక్కసారి వినండి. అక్కడ క్రేజ్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ బాగా క్రేజ్ ఉంటుంది, ఆడియన్స్ బాగా వస్తారు కాబట్టి ఎటువంటి గొడవ లేకుండా బాగా అయితే బాగుంటుంది అనేది మా డిపార్ట్మెంట్ నుంచి చెప్తున్నాను. ఎస్, అసలు క్రేజియస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది ఎవరికి? ఇంకా ఎన్టీఆర్. సో అతను వస్తున్నాడంటే అసలు మామూలుగా ఉండదు. సో అతను మామూలుగా రారు కాబట్టి జనం బందోబస్తుకు మేము రెడీగా ఉన్నాం అనే విధంగా చెప్పాడు అనమాట. సో తెలంగాణ పోలీసులో డిఎస్పీ, ఏడిఎస్పీ, ఎస్ఐ, సిఐ ప్రతి ఒక్కరు కూడా అక్కడే ఉన్నారు భయ్య. కానిస్టేబుల్స్ దాదాపు 1200 మంది అక్కడ ఉన్నారు. అసలు ఎక్కడా కూడా ఏ డిస్టర్బెన్స్ కలగకుండా ప్రతి ఒక్క ఫ్యాన్ సేఫ్టీకి వాళ్ళు తీసుకుంటున్న టేక్ కేర్ కి హ్యాండ్స్ ఆఫ్ అంతే. ఇది ఒక హైలైట్ అనుకుంటే అసలు ఇంత సెక్యూరిటీ పెట్టిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసలు అస్సలు తగ్గట్లేదు రచ్చ చేయడానికి. అండ్ బారిగేట్స్ కాదు, గేట్లని తోసుకుంటూ వచ్చేస్తున్నారు అనమాట. టేక్ ఏ లుక్. ఇది అసలు ఎంత కంట్రోల్ చేసిన వాళ్ళు ఆగట్లేదు. క్యూలో ఒకరిని పంపిస్తున్నారు. ఎంతో కష్టపడి పోలీసులు అయితే వాళ్ళ పైన హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఇంకో పక్క చూసుకుంటే ఈ స్టేట్ ఆ స్టేట్ కాకుండా కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి వచ్చి కొంతమంది ఫ్యాన్స్ హల్చల్ ఇక్కడ. ఇది మళ్ళీ సో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, ఏ రాష్ట్రమైనా ఎన్టీఆర్ రాష్ట్రమే అనే రేపు విశ్వసిస్తున్నారు ఫ్యాన్స్ అయితే. నెక్స్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సుమోలు వేసుకొని మరీ వచ్చేస్తున్నారయ్యా. అక్కడ జెండాలు అక్కడ రెపరెపలాడుతున్నాయి. మొత్తం ఈవెంట్ మొత్తం సుమోల్లో, బైకుల్లో, కార్లో అసలు రెపరెపలాడుతున్నాయి జెండాలతో. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కిక్కిరిసిపోయింది ఇప్పుడు యూసఫ్ గోడ పోలీస్ గ్రౌండ్స్ అయితే. సో మొత్తానికి మామూలు కదమ్మా, క్రేజ్ అంటే ఎన్టీఆర్ అంటేనే క్రేజ్, మీనింగ్ అంటేనే క్రేజ్ ఎన్టీఆర్ అనే విధంగా కిక్కిరిసిపోతున్నారు జనాలు మొత్తం. సో జస్ట్ ఇమాజిన్ 1200 పోలీసులు ఏందిరా, ఆ మెంటల్ మాస్ యుఫోరియా అయింది. అసలు 1200 మంది పోలీసుల్ని ఇంతవరకు టీఎఫ్ఐ చరిత్రలో ఎక్కడా కూడా ఇలాంటి బందోబస్తు చూడలేదు మనం. ఇట్స్ ఎ ఫ్రాంక్. ఇంకా నాకు తెలిసి ఈవెంట్ కూడా చాలా తొందరగా ముగియాలని తొందరగా స్టార్ట్ చేస్తారంట భయ్య. 6:30 నుంచి జస్ట్ 8:30 వరకు, అంటే 8:30 వరకు మాత్రమే ఇప్పుడు ఈవెంట్ జరగబోతుంది. సో ఫ్యాన్స్ కూడా ఇంకా మామూలుగా ఉండదు. ఫ్యాన్స్ సేఫ్టీ గురించి ఆలోచించారంట, అది ఎన్టీఆర్ గారే చెప్పారంట. సో 8:30కి ముగించేయాలి, అంటే 8:30కి ముగిసిపోవాలి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది. సో ఆయన ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సేఫ్టీ కోసం సో చూసారు. సో ఎంజాయ్, సేఫ్టీ రెండు చెల్లుకు చెల్లు. సో మొత్తానికి ఈ ఫోన్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది గాయస్? తప్పకుండా మీ ఎవరైతే మన కామెంట్లో తెలియజేయండి. ఇంకెంత కలిసాం సబ్స్క్రైబ్ చేసుకొని మరి వెళ్ళండి. అండ్ గంట మొత్తం తప్పకుండా కూడా అంటే ఇంకెంత కలిసాం చెక్ చేయండి మళ్ళీ.